అంబేద్కర్ కోనసీమ జిల్లా శివకోటిలో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. మెగా రక్తదాన శిబిరంతో పాటు మాదక ద్రవ్యాల నిర్మూలన, హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై యువతకు తగిన సూచనలు చేశారు. హీరోల పేరుతో డబ్బులు వృధా చేయకుండా సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఎవరినో కామెంట్ చేసుకుంటూ నాకు వాడే చేయలేదు, మా నాన్న కోటీశ్వరుడు అయితే, మా అమ్మ ఎక్కువ మా తాత సంపాదించుంటే, ఎటువంటి చెత్త మాటనే మానేయండి. మనం మన పిల్లల కోసం ఏం చేస్తున్నాం ఆలోచించండి. మనం మన కోసం ఏం చేసుకుంటాం ఆలోచించండి. మన తోటి అమ్మాయి పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం ఆలోచించండి. మరి మనకి చెల్లి ఉంటుంది, మన తోటి ఉన్న అమ్మాయి పక్క మన బతుకునే, లేకపోతే మన ఇంటి పక్కన మన తోటలో మన విలేజ్ అమ్మాయినో, లేకపోతే ఏదైనా ఒక అమ్మాయి గురించి ఆలోచించేటప్పుడు, చెడుగా ఆలోచించేటప్పుడు, మనకి ఫ్యామిలీ ఉంది, మన పిల్లల్ని, మన తల్లిని, మన అక్కల్ని, మన వదిలిని కూడా ఎవడో కూడా కామెంట్ చేస్తూ ఉంటాడో అన్న జ్ఞానం మనకు రావాలి కదా. అటువంటివి చేయండి. మీరు చేస్తారని కాదు, అటువంటి చేసి అదోళ్ళు ఎవరైనా ఉంటే తప్పు రైతి అని చెప్పండి, ఆదర్శంగా తీసుకోవాలి. నేను ఒక్కోసారి చెప్తాను, ఆయన చేసే కార్యక్రమాలు, గొప్ప దానాలు, సినిమా యాక్టర్లు అందరూ ఒకటే, వాళ్ళంతా ఒకటే. ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు అందరూ కూడా, అంటే ఇప్పుడు మీరు ఇంకా కొత్త జనరేషన్, మీకు తెలియదు, గతంలో ఉప్పెన ఇవన్నీ వచ్చినప్పుడు కానీ, లేదా సైక్లోన్ బీభత్సమైన వరదలు వచ్చినప్పుడు కానీ, ప్రతి సినిమా యాక్టర్ కూడా జోలు పట్టుకుని రోడ్డు మీద సొంతాలు వసూలు చేసిన రోజులు ఉన్నాయి. మేము కూడా పోలీస్ ఆఫీసర్స్ గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి అన్ని వసూలు చేసి వాళ్ళకి పంపించిన రోజులు ఉన్నాయి. మీరు ఒక్కరోజు చిరంజీవి ఫ్యాన్స్ అయితే ఎవరెవరు అందరూ ఫ్యాన్స్ ఉంటారు దీంట్లో. మీరు ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను ఇవాళ నుంచి నాకు ఏదైనా చెడు అలవాటు ఉంటే, మీరు నిజమైన చిరంజీవి అభిమానం అయితే, నిజమైన బాలకృష్ణ అభిమానం అయితే, నిజమైన పవన్ కళ్యాణ్ అభిమానం అయితే, నిజమైన మహేష్ బాబు అభిమానం అయితే, ఎవరైతే ఉన్నారో అందరూ అభిమానులు అయితే, నిజంగా మిమ్మల్ని మీ పేరెంట్స్ మీరు గౌరవిస్తే నేను చెప్తాను, ఈ అభిమానాలంతా పక్క పెట్టి మీ పేరెంట్స్ పట్ల మీకు రెస్పెక్ట్ ఉంటే ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోండి. నేను ఈ చెడు అలవాటు వదిలేస్తున్నాను, దాన్ని వదిలేయడానికి మీరు కాశీ దాకా వెళ్ళవసరం. ఎవరినో కామెంట్ చేసుకుంటూ నాకు